ఇటీవల కురిసినటువంటి వర్షాలకి మూసీలో వచ్చినటువంటి వరదకి ముసారాంబాగ్ దాదాపుగా మునిగిపోయింది. అయితే ఇప్పటి వరకు రాకపోకలు ఇంకా స్టార్ట్ కాలేదు. పోలీస్ అధికారులు అందరూ వచ్చి గ్రౌండ్ లెవెల్లో ముసారాంబాగ్ని విజిట్ చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముసారాంబాగ్ బ్రిడ్జ్ మీ ఆఫీసర్లు అందరితో కలిసి విజిట్ చేసినారు. రీసెంట్గా జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రాజెక్ట్ అధికారులు కూడా వచ్చి విజిట్ చేసినారు. స్టెబిలిటీ చెక్ కూడా చేసినారు. అసలు ఇది వాహన రాకపోకలకు పనికిరాదు అనేటువంటి అంచనాకి దాదాపుగా వచ్చినట్టు తెలుస్తుంది. మీతోని ఏం డిస్కస్ చేశారు? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మీరేం గమనించారు? యాక్చువల్గా మనకు రాకపోకలనే ప్రస్తావన వచ్చినప్పుడు లారీలు, సిటీ బస్సులు, ఆటోలు, కార్లు అన్నీ కూడా అలో వస్తాయి. ఇక్కడ బ్రిడ్జి ఆల్రెడీ మొన్న వచ్చిన వరదలకు చాలా వరకు డ్యామేజ్ అయింది. కాబట్టి ఇంజనీరింగ్ వింగ్ వాళ్ళు లారీలు తర్వాత గతంలో మాదిరిగా వెహికల్స్ రాకపోకలకు అవకాశం లేదని చెప్పారు. అయితే ఇది మొత్తం కంప్లీట్ బంద్ చేయటం వల్ల గోల్నాకా బ్రిడ్జి పైన బాగా లోడ్ పడుతుంది. అక్కడ గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి మా అధికారులందరూ డీసీపీ ట్రాఫిక్ 2 శ్రీనివాస్ గారు, నేను, మా ఇతర అధికారులు అందరం కూడా వచ్చి దీన్ని ఒకసారి అటు ఇటు తిరిగాము. కనీసం అట్లీస్ట్ 2 వీలర్స్ వరకు, ఆటోల వరకు ఏమన్నా పాసిబిలిటీ ఉందా మళ్ళీ ఒకసారి వెరిఫై చేయమని ఇంజనీరింగ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు మళ్ళా ఎగ్జామినేషన్ చేసి ఒకవేళ 2 వీలర్ వరకు, ఆటోల వరకు ప్రాబ్లం లేదని అంటే ఓన్లీ 4 ఫీట్ గ్యాప్ ఇచ్చి అటువైపు ఇటువైపు ఫ్లెక్సీలు పెట్టి మా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని, ఆఫీసర్స్ని బందోబస్తులో 24 అవర్స్ ఉండే విధంగా ఉంచి ఓన్లీ 2 వీలర్స్, ఆటోలు ఇక్కడ చాలా అంటే రాకపోకలు సాగించే విధంగా ఎన్షూర్ చేసుకుంటే ఒక 25% లోడు గోల్నాకా బ్రిడ్జి మీద తగ్గుతుంది. సార్, ఇప్పుడు చాలా వరకు పెచ్చులు ఊడిపడ్డాయి. అప్పుడు నిర్మాణంలో ఉపయోగించిన స్టీల్ కూడా పైన కనబడుతుంది. అంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండదు కాదు. అక్కడ మధ్యన జాయింట్స్ ఉంటాయి. స్టీల్ అనేది బ్రిడ్జి కాదు, తర్వాత వేస్తారు ఎప్పుడైనా. ఇప్పుడు మాసప్ ట్యాంక్ దగ్గర కూడా ఫ్లైఓవర్ మీద జాయింట్ లాగా సౌండ్ రాకుండా వేస్తారు. ఎందుకంటే చలికాలంలో, ఎండాకాలంలో కూడా సంకోచ వ్యాకోచాలు చెందకుండా బ్రిడ్జి తట్టుకునేటట్టు వేస్తారు. ఇది పైన ఉంటుంది. పిల్లర్స్ అంటే ఈ పైకి వెళ్ళిన రేకుల్ని అవన్నీ కూడా ఆర్ఎంసీతో కవర్ చేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. మెయిన్ ఏంటంటే ఈ బ్రిడ్జికి ఫిట్నెస్ ఉందా లేదా అని తెలుసుకోవటం. సార్, ఇప్పుడు గతంలో ఎన్ని వాహనాలు అట్ ఎ టైం ట్రావెల్ చేసేటువంటి వీలు ఉండే ఈ బ్రిడ్జ్ మీద, అండ్ రాబోయే రోజులు ఎంతవరకు తగ్గవచ్చు ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడిన తర్వాత? అసలు రాకపోకలు లేదని వాళ్ళు చెప్పినప్పుడు జస్ట్ మేము 2 వీలర్స్, ఆటోలకే పర్మిషన్ ఇవ్వమని అంటున్నాం. ఎందుకంటే అవి అన్నీ కూడా 200-300 కేజెస్ లోపులనే ఉంటాయి ఆ వెహికల్స్ అన్నీ కూడా. కాబట్టి అవి లైట్ వెహికల్స్, ఈవెన్ కార్లకు కూడా అవకాశం లేకుండా ఓన్లీ 2 వీలర్స్, ఆటోలు అయితే మనకు ఒక 25% ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఫుల్ బర్డన్ ఉందా సార్ గోల్నాకా టు అంబర్పేట? చాలా ఉంది. చాలా అంటే ఇక దాదాపుగా ఇప్పుడు అప్పుడప్పుడు ఈ ముసారాంబాగ్ బ్రిడ్జి నుంచి గోల్నాకా బ్రిడ్జి మధ్యన మొత్తం పక్కన ఉన్న రోడ్ మొత్తం నిండిపోతుంది మార్నింగ్ అవర్స్లో. ఈవినింగ్ అవర్స్ మళ్ళీ రివర్స్ ఫ్లో ఉంటుంది. అక్కడ మొత్తం కూడా గోల్నాకా తర్వాత అటు అంబర్పేట, చేనెంబర్ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. జిహెచ్ఎంసీ అధికారులతో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా కుదిరితే చేసే అవకాశం ఆల్రెడీ చేశాము. ఆల్రెడీ జాయింట్ ఈఎన్సీ గారితో, వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా మేము టచ్లో ఉన్నాము. మేము చెప్పినాము. తర్వాత వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ అడుగుతుంది. వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళు మా వైపుకు సహకరిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా చెప్తామన్నారు మళ్ళీ రీఎగ్జామినేషన్ చేసి. సార్, ఒకవేళ జిహెచ్ఎంసీ అధికారులు మీరు పెట్టిన ప్రతిపాదనకు ఓకే అంటే రేపటి నుంచి 2 వీలర్స్ రాకపోకలు స్టార్ట్ అవ్వచ్చా? ఫిట్నెస్ కరెక్ట్గా ఉండి ఓకే అంటే రేపటి నుంచి జరుగుతుంది. లేదు అని అంటే ఇట్నే క్లోజ్ చేసేస్తాం. సో ఓవరాల్గా ముసారాంబాగ్ బ్రిడ్జ్ స్టెబిలిటీ పైన చాలా ప్రశ్నలు లేవనెత్తారు. అట్లాంటి అంశం పైన జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అధికారులు దీనిపైన స్టెబిలిటీ చెక్ చేశారు. ఇప్పటికే ఈ బ్రిడ్జ్ ఎంతవరకు పనికి వస్తుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవడంతో ఇంజనీరింగ్తో పాటు ప్రాజెక్ట్స్ అధికారులకు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేశారు. ప్రస్తుతం మనం ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇటీవల ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి మూసి మొత్తం ఉప్పొంగి ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ దాదాపుగా మునిగిపోయింది. మనం ప్రస్తుతం ముసారాంబాగ్ కింద ఉన్నటువంటి మూసి ప్రవాహం చూడవచ్చు. ఇప్పుడు కూడా కొంత ఇబ్బందికరంగానే ప్రవాహం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా ఇటువైపున నేను బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ మొత్తం కూడా రైలింగ్ ఉండే, దాంతోపాటు ఒక కేజ్ ఉండే, సేఫ్టీ కేజ్ ఉండే. సేఫ్టీ పూర్తి స్థాయిలో కాకుండా మనం ఒకసారి ఇటువైపున గమనిస్తే ఎక్కడికక్కడ చెత్త కొట్టుకొచ్చింది, స్టీల్ కొట్టుకొచ్చింది. దాని తర్వాత సిమెంట్కి సంబంధించినటువంటి బ్రిక్స్ కొట్టుకుపోయాయి. కొత్త బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. దాదాపుగా 3 ఏళ్ల నుంచి ఆ కొత్త బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. సో ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు కూడా ఇంకా
పూర్తి స్థాయిలో అవ్వలేదు. సో ఈ కొత్త బ్రిడ్జ్కి సంబంధించిన పనులు వేగవంతం చేయడంతో పాటు ఈ బ్రిడ్జ్ స్టెబిలిటీ ఉందా లేదా అనేటువంటి అంశం పైన ఒక తుది నిర్ణయం జిహెచ్ఎంసీ అధికారులు ఇవాళ సాయంత్రం లేదా రేపటి వరకు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనం అటువైపు గమనిస్తే ముసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీ బ్రిడ్జ్ చూడొచ్చు, ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ముసారాంబాగ్ బ్రిడ్జ్ అనేది క్లియర్గా మనం ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, పెద్ద చెత్తలాగా కనిపిస్తుంది. అది మొత్తం కూడా రేలింగ్, ఈ పిల్లర్ నుంచి మనం ఒకసారి గమనిస్తే ఈ పిల్లర్ నుంచి అటువైపు ఉన్నటువంటి పిల్లర్కి మధ్యలో వేసినటువంటి రేలింగ్, ఆ రేలింగ్ మీద స్లాబ్ వేస్తారు. అట్లాంటి రేలింగ్ మొత్తం కొట్టుకపోయింది చూడొచ్చు మనం. మొత్తం ఐరన్ రాడ్లు, స్టీలు, సిమెంటు, ఇసుక, కంకర ప్రతీది కూడా మూసి ఉధృతికి ఆ ప్రవాహానికి కొట్టుకపోయింది. సో అక్కడ పడి ఉంది. ఆ స్టీల్ మొత్తం అలా రికవర్ చేయాలంటే దాదాపుగా నెల నుంచి నెలన్నర రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా కాంట్రాక్టర్ వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ పరిస్థితి మనం ఒకసారి గ్రౌండ్ లెవెల్లో గమనిస్తే చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇగో ఎక్కడికక్కడ మనకి గతంలో నిర్మాణం జరిగేటువంటి సమయంలో వేసినటువంటి పిల్లలు కూడా బయటికి తేలి పడుతున్నటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. దాని తర్వాత ఎక్కడికక్కడ కూడా క్రాక్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆ క్రాక్స్కి సంబంధించి దాంట్లోంచి నీళ్లు కూడా ఊరుతున్నాయి అప్పుడప్పుడు. ఒకవేళ నీళ్లు ఊరేటువంటి సిచ్యువేషన్ ఉంటే అది దాదాపుగా పాడైపోయింది అనేటువంటి అంచనాకి వస్తుంది. మనం ఒకసారి ఇటువైపున చూడొచ్చు ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో మూసి ప్రవాహానికి ఈ బ్రిడ్జ్ పరిస్థితి తయారైందో క్లియర్గా మనం గమనించవచ్చు. పెద్ద పెద్ద చెట్లు, మనుషులు, సిమెంటు, ఇసుక, ఇది అది అని ఏం లేదు. మూసి ఉధృతికి మొత్తం ఎక్కడికక్కడ కష్టం అయిపోయింది ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర. సో ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ అనేది మళ్ళా రీఓపెన్ చేస్తే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి అనేది ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేశారు. అయితే మరోవైపు గోల్నాకా రూట్లో చాలా ఎక్కువ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ అవుతుంది. నార్మల్ 5 నిమిషాల్లో వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళు కూడా దాదాపుగా హాఫ్ అన్ అవర్ పాటు అదే రోడ్డు మీద ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉత్పన్నం అవుతుంది. సో ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ స్టెబిలిటీ అనేది మేము అందరం కలిసి వచ్చాము, చూసేటువంటి ప్రయత్నం చేసాం. అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కనీసం ఈ బ్రిడ్జ్ 2 వీలర్లతో పాటు ఆటోలు వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేసుకుంటాము అని ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇప్పటికే స్టెబిలిటీ చెక్ జరిగింది, దాదాపుగా కూల్ చేస్తాము అనేటువంటి అంచనాకి వచ్చారు. ఈ పనికి రాదు అనేటువంటి అంచనా కూడా వచ్చారు. కానీ కేవలం 2 వీలర్లు మాత్రమే, భారీ వాహనాలు అంటే కార్లు, లారీలు, బస్సులు రాకపోకలకు పూర్తిగా నిషేధించి కేవలం 2 వీలర్లు, ఆటోలు మాత్రమే దీని మీద ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలి. స్టేబిలిటీ ఒకసారి మరోసారి చెక్ చేయండి. 2 వీలర్లు, ఆటోలు వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేకపోతే 2 వీలర్లుతో పాటు ఆటోలు ఇక్కడ నుంచి అంటే మలక్పేట్ కొంత క్లియరెన్స్ ఇవ్వాలి అనేది పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అనేది దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం నిర్మించింది. ఇది అంబర్పేట్ నుంచి మలక్పేట్, దిల్సుఖ్ నగర్ వరకు కనెక్టివిటీ, ఈ రెండు మధ్యలో అంబర్పేట్తో పాటు మలక్పేట్ మధ్యలో ఉన్నటువంటి కనెక్టివిటీకి ఈ బ్రిడ్జ్ చాలా కీలకం. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి వాహనాలకు దాంతోపాటు జనాలకు అందుబాటులో ఉన్నటువంటి ముసారాంబాగ్ బ్రిడ్జ్ చరిత్ర దాదాపుగా ముగిసిపోయిందనే చెప్పుకోవచ్చు. కేవలం ఇంకా చివరిగా కొంత భాగం మాత్రమే మిగిలి ఉంది. దీన్ని కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్టెబిలిటీ చెక్ చేసిన తర్వాత 2 వీలర్లు ట్రావెల్ చేసేందుకు, ఆటోలు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. మరి జిహెచ్ఎంసీ అధికారులు ఇవాళ సాయంత్రం వరకు లేదా రేపు ఉదయం వరకు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలుసార్లు చెక్ చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ పనికి రాదు అనేటువంటి అంచనాకి దాదాపుగా వచ్చేశారు. ఇక దానిపైన అఫీషియల్గా బయటికి చెప్పకపోయినప్పటికీ మనకు ఉన్నటువంటి సమాచారం మనకు మాత్రం ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఇక పనికి రాదు అనేటువంటి అంశం క్లియర్గా తేటతెల్లం అయిపోయింది. అయితే 2 వీలర్లు, ఆటోలు మాత్రం కొన్ని రోజులు అయితే రాకపోకలు ఇవ్వాలి. అప్పటి వరకు స్టెబిలిటీ చూడండి. నార్మల్గా ఉంటే మీద రైలింగ్ కొంచెం స్లైట్గా మరమ్మతులు చేసి 2 వీలర్లకు, ఆటోలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతి ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా డ్యామేజ్ చేస్తారో అంటే పూర్తి స్థాయిలో డెమాలిష్ చేస్తారో అప్పుడు ఈ బ్రిడ్జ్ని క్లోజ్ చేద్దాం. అప్పటి వరకు అంటే వేరే రూట్లో చాలా ఎక్కువ ఒత్తిడి పడుతుంది, వాహనాలు చాలా స్లోగా మూమెంట్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఇతర పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సో కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు ఈ పాత బ్రిడ్జ్ని ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. కానీ
మరి జిహెచ్ఎంసీ ఏ విధమైనటువంటి అంశాన్ని వాళ్ళ ముందు ఉంచుతుంది, క్లియరెన్స్ ఇస్తుందా ఇవ్వదా అనేది మనకి ఇవాళ సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్గా మాత్రం మొత్తం ముసారాంబాగ్ బ్రిడ్జ్ చరిత్ర దాదాపుగా ముగిసింది. కొంత పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. ఆ కొత్త పార్ట్ని కూడా వాహన రాకపోకలకు ఎంతవరకు అనుమతిస్తారు, ఎంత మేరకు పాసిబిలిటీ ఉందనేది చూడాల్సి ఉంది. మొత్తం బ్రిడ్జ్ మాత్రం ఎక్కడికక్కడ మన మూసీలో వచ్చినటువంటి వరదకి కొట్టుకుపోయింది. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే ముసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి పాత బ్రిడ్జ్ ఉంది. కొత్త బ్రిడ్జ్ నిర్మాణం స్టార్ట్ అయ్యి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో దేవునికి తెలియాలి, జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులకు తెలియాలి. కానీ దానిపైన అధికారులు ఎవరు అఫీషియల్గా అయితే ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి చూడాలి ఏ విధమైనటువంటి పరిణామాలు ఇవాళ సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం వరకు తెర మీదకి వస్తాయని. ఇది ఓవరాల్గా ముసారాంబాగ్ బ్రిడ్జ్కి సంబంధించిన స్టెబిలిటీతో పాటు అధికారులు చెప్తున్నటువంటి అంశం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సురేష్తో శ్రవణ్, బిగ్ టీవీ, ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి.